Hey guys, నేను మీ బాలు స్టోరీస్ అండ్ ఈరోజు వచ్చేసి మన 100 బ్లాగ్స్ లో 48th డే నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఎందుకంటే ఇంకా 2 days అయిపోతే మన 50 days బ్లాగ్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. సో అట్లా మన బ్లాగ్స్ ని చాలా మంది చూస్తున్నారు కానీ 96% ఆఫ్ ద మెంబర్స్ వచ్చేసి మనం సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ వీడియోని ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. సో అట్లా అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 9:30 అయింది నైట్. మేము వచ్చేసి సంధ్య వాళ్ళ ఇంటికి వచ్చినాం. మీకు దీప్ తక్క కూడా ఇంటే ఉంది. సంధ్య రెడీ అవ్వడానికి వెళ్ళింది. ఇగో ఎంత అయింది అక్క టైం ఇప్పుడు లిటరల్గా 9:35 అయింది. వర్షంలో తడిచాం, టీ ఇచ్చారు. టీ కూడా ప్రిపేర్ చేసుకొని ఇగో తాగుతున్నాం. బట్ ఏంటంటే ఈరోజు బయట ఎక్కడ బ్లాగ్ తీసుకోవడానికి కానీ నేను అక్క బయలుదేరినాం. మధ్యలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఫుల్ వర్షం పడ్డది. అవును, మన 50 days బ్లాగ్స్ ఇంకా 2 days లో కంప్లీట్ అయిపోతున్నాయి. అండ్ అక్క నేను ఇంకా ఎవరెవరు బ్లాగ్లో వస్తే సంజయ్ కూడా వస్తుంది. ఎవరెవరు ఇంకా బ్లాగ్లో వస్తారో చూద్దాం. ఆ రోజు మాత్రం సెలబ్రేట్ చేద్దాం అక్క. కేక్ అంటే నేను తినను, బట్ కేక్ కట్ చేద్దాం. ఎగ్లెస్ కేక్ అయితే ఓకే. కేక్ కట్ చేసుకొని ఆ రోజు ఈవెంట్ ఎక్కడికి వెళ్తామండి అది కూడా మీకు చూపిస్తాను. ఏమైనా ఆ రోజు సాటర్డే తెలుసు కదా, మొత్తం సాటర్డే నైట్ మొత్తం ఏంటది ఈవెంట్ నైట్ అది. సో చూద్దాం ఎక్కడికైనా స్పెషల్ ప్లేస్కి వెళ్ళి మన 50 daysని సెలబ్రేట్ చేసుకుందామా ఇట్లా అనేది చూడాలి. బట్ అవును, కొంచెం చూడండి ఎందుకంటే సో అట్లా సో అలా ఇంకా ఇప్పుడు ఏం జరుగుతుంది అండ్ ఎవ్రీథింగ్ చూపించడానికి అయితే ట్రై చేస్తా. వర్షం తగ్గితే వేరే బ్లాగ్ ఏమైనా తీద్దాం, లేదంటే ఇక్కడ ఏం జరుగుతుందో మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాం. అంటే స్నాక్స్ కూడా ఇచ్చారు. ఇది తెలుసా, సోన్ పాపిడి. మంచిగా సోన్ పాపిడి అంటుంది. ఇది స్వీట్ కాదు హాటే కానీ సోన్ పాపిడి అంటారు మా సైడ్ అయితే. సో అట్లా ఓకే, అక్క వాళ్ళది ఆంధ్ర, మనది తెలంగాణ. మన సోన్ పాపిడి అంటాం, వాళ్ళు ఇంకేదో అంటారు దాన్ని. నాకు కూడా తెలియదు, నేనేదా సోన్ పాపిడి అన్నా. ఓకే సో అట్లా చూద్దాం. నాకు ఛాయ్ అలవాట్లేదు. సో ఇంకా వర్షం అయితే తగ్గలేదు. ఇక్కడే మేమైతే డిన్నర్ చేస్తున్నాం. ఇగో సంధ్య ఆంటీ వెనకాల నిలిచింది. ఇగో సంధ్య అక్క, నేను, ఇగో ఇంకిద్దరు ఉన్నారు, వాళ్ళు రారంట బ్లాగ్లో. సో అది ఇగో సంధ్య చెప్తుంది మా కోసం ఈరోజు ఏం డిన్నర్ చేసిండ్రో వాళ్ళ ఇంట్లో. హాయ్ ఫ్రెండ్స్, సడన్గా వచ్చే వరకు ఏం చేయాలో అర్థం కాలేదు. మమ్మీ తొందరగా ఎగ్ కర్రీ రైస్ చేసేసింది. పాపం బాగా చల్లేస్తున్నట్టుంది కదా. ఈరోజు కట్ చేసి రావండి ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం చికెన్ తెచ్చుకుందాం. చికెన్ ఎవరు తింటారు? దీప్తక్క ఏందక్క అయ్యాలి మన పరిస్థితి. ప్లీజ్ అన్నం తిన్న వెంటనే వర్షం తగ్గిపోతే ఇంటికి మొత్తం తడి ఉంది. చెప్పలేదు. ఎగ్ కర్రీ చాలా బాగుంది. ప్రామిస్ బాగుంది. ఆంటీ ఏంటంటే బ్లాగ్లో రావట్లేదు. నువ్వు ఎగ్ తినవు కదా, ఏం తింటావు? వంకాయ కర్రీ ఉంది ఆల్రెడీ. వంకాయ కర్రీ ఉందండి. చూసినా నాకు ఏడి పోయినా కూడా వెజ్కి ఏడ లోటు ఉండదు. నాన్ వెజ్కి అంటే అక్కడక్కడ నాన్ వెజ్ దొరకదు కానీ వెజ్కి ఏడ లోటు ఉండదు. ఏమైనా లేనప్పుడు పచ్చడి అయినా సరే వేసుకొని తింటాం. తింటా అక్క. నాన్ వెజ్ పేరెంట్స్ ఎప్పుడు పచ్చడి తినరు, అట్లా ఉంటుంది. మమ్మీ వెజ్ పాపం ఎగ్ తినారు అనగానే ఫ్రిడ్జ్ లో నుంచి కట్ చేసి బయట పెట్టింది. యాక్చువల్లీ ఏంటంటే మనం ఇన్ని రోజులు బయట చాలా వరకు తిన్నాం కదా, బట్ ఇంటి ఫుడ్ మాత్రం అది వేరే. అదిగో ఆంటీ రోజు మాకు స్పెషల్గా వంకాయ కర్రీ ఉంది, ఇక్కడ కారం పొడి ఉంది, ఇంకో ఇదేంటి ఇదేం మ్యాంగో పికిల్, ఇగో కర్డ్, వాటర్. ఎగ్ కర్రీ అయిపోయింది మొత్తం. నాన్ వెజ్ తెలుసు టక్కడాక అసలు స్పూన్లు పెట్టేస్తే దెబ్బకి గిన్నె ఖాళీ కావాలి. సో వీళ్ళంతా నాన్ వెజిటేరియన్స్. ఐ హేట్ నాన్ వెజిటేరియన్స్ అబ్బా. బట్ అంటే కొన్ని రోజులు ఇంకొక 50 days అట్లా హేట్ చేస్తాను. దాని తర్వాత నేను కూడా అవును, అంటే మేకన్ అక్క మనం వేరే జీవులను మనం హింసించాము. ఏదన్నా వేరే అక్కకి వెజ్జే పెడతా. అప్పుడు కూడా నేనైతే నాన్ వెజ్ తింటా. మేకన్ అయితే పోయా. సో అది అక్క ఎట్లుంది అక్క ఫుడ్ టేస్ట్ చెప్పు.
బయట ఒక నిమిషం, బయట మనం ఎన్నో ఈ 50 days బ్లాగ్స్ లా నియర్లీ ఒక 25 to నియర్లీ ఒక 25 నుంచి 27-28 బ్లాగ్స్ వరకు మాక్సిమం మనం రెస్టారెంట్లకి వెళ్ళినాం. అన్నిట్లకి మనం రేటింగ్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేసినాం కదా. సో ఇప్పుడు అక్క అడుగుదాం, అక్క ఈ ఫుడ్ రేట్ చెప్పక్క ఈరోజు, రేటింగ్ చెప్పక్క. ఇప్పుడు మనం 5 out of 5 వెజ్ కదా, వద్దు నాకు. వీళ్ళు ఇన్సల్ట్ చేయడానికి వెజిటేరియన్ ఇన్సల్ట్ చేయొద్దు ప్లీజ్. ఇగో ఇది మనకి బ్రింజాల్ వచ్చేసి కింగ్ ఆఫ్ వెజిటేబుల్స్ కదా. సో అందుకని చెప్పేసి నాన్ వెజ్ అయినా వెజ్ అయినా కూడా ఇదే కింగ్. ఏమంటావు? చదువుకోలేదు చిన్నప్పుడు. యాక్చువల్గా ఇది నాకు తెలియదు, అక్కడే చెప్పింది. నేను దాన్ని కాపీ కొట్టి ఎంత డెడికేటెడ్ గా ఉన్నాడంటే వీడియోలో నేను నా ప్లేట్ లో అన్నం తీసి భార్గవ్ ప్లేట్ లో పెట్టినా కూడా భార్గవ్ చూసుకోవట్లేదు. నువ్వు అన్నం పెట్టినా ఇప్పుడు నా ప్లేట్లో? అవును, ఎందుకు ఇట్లా చేస్తారు మొత్తం. నాకు పోయేదే కొంచెం, వీళ్ళు ఇంకా అటు ఇటు చూసినప్పుడు ఇంకా రైస్లు యాడ్ చేసుకుంటారు. చిన్నప్పుడు మా డాడీ కూడా అట్లనే చేసేటోడు. అటు ఇటు చూసినప్పటికీ నా దాంట్లో రైస్ పెట్టేటోడు. మా డాడీ చూస్తాడు ఈ బ్లాగ్, చూద్దాం లైక్. సో ఈరోజు అయితే అది. సో నచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే పెద్ద వ్లాగింగ్ కాదు, బట్ ఈ చిన్న వ్లాగ్ ఏదైతే ఉందో మనకి ఎప్పటికీ గుర్తుండిపోయే వ్లాగ్. నేను బికాజ్ వర్షం పడుతుంది, భార్గవ్ ఇప్పుడు వెళ్ళి బయటికి వెళ్ళి వ్లాగ్ తీయలేడు. సో అందుకని చెప్పేసి మేము ఇదే వ్లాగ్ చేస్తున్నాం అనమాట. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఆన్ బాలు స్టోరీస్. ఎస్, సో అది. అండ్ స్టే ట్యూన్ ఫర్ 49th డే. ఇంకా ఒక్క రేపు ఆగితే మనకి ఎల్లుండి సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేసుకుందాం. సెలబ్రేషన్స్ మామూలు ఉండదు. మీరేం టెన్షన్ పడకండి, అది వేరే సౌండ్. ఈరోజు అయితే బ్లాగ్ అది నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ రోజు బ్లాగ్ అన్ఎక్స్పెక్టెడ్. అది కూడా దీప్తక్క నేను వేరే దగ్గరికి బ్లాగ్ తీయడానికి వెళ్తుంటే, ఆఫీస్ అయిపోయిన తర్వాత వెళ్తుండే, బాగా వర్షం పడుతుందని చెప్పేసి నియర్ బై సంజయవాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళినాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆంటీ మంచిగా రైస్, కర్రీస్ అవన్నీ ప్రిపేర్ చేసింది. అయితే ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేసిన. సో అట్లా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. లైక్ ఈ బ్లాగ్ మీరు చూస్తారు నాకు అది తెలుసు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ దీప్తక్క నేనైతే అక్కడ ఫుల్ టైం పాస్ చేసినుండే. బ్లాగ్ ఏం చేయాలో అక్క, ఈరోజు బ్లాగ్ అయిపోయింది, ఇంకా వర్షం పడుతుంది, మనం బయటకి ఎక్కడికి వెళ్ళలేమని చెప్పేసి అంటే అక్కడనే ఉండి, సో ఏం కాదు ఇక్కడ బ్లాగ్ తీద్దామని చెప్పేసి అన్నుండే. నాకైతే చాలా ఖుషి అయిపోయినా బ్లాగ్ తీసిన తర్వాత. సో అట్లా. అండ్ సో బ్లాగ్ నచ్చిన వాళ్ళు మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ 49th డే. ఇంకొక రోజు బ్రో, రేపు ఒక్కరోజు ఆగితే ఎల్లుండి 50 days అయితే బ్లాగ్స్ అయిపోతాయి. నేనైతే ఫుల్ ఖుషిలో ఉన్నా. సో అండ్ 50th డే రోజు నేను చూపిస్తా లైక్ ఇంతవరకు మన ఛానల్ ఎంతమందికి రీచ్ అయింది, సో ఎంతమంది మనకి సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఎన్ని వ్యూస్ వచ్చినాయి లాస్ట్ 50 దాంట్లో, ఇవన్నీ ఆ రోజు మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్. And so bye and meet you on tomorrow. Please stay tuned for tomorrow, bro.